నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే దర్గామిట్లో ఉన్న ఈ జడ్పీ స్కూల్ని నేను అటు గిరిధిరెడ్డి గారు, ఎందుకంటే శాసనసభ్యులు ఊర్లో లేరు, అందువల్ల గిరిధిరెడ్డి గారు వారి బ్రదర్ని రమ్మన్నాను. వారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈరోజు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు విఆర్ హై స్కూల్ని ఎలా డెవలప్ చేసాం సిటీలో, ఆ విధంగా సిటీలో ఉన్న హై స్కూల్స్ని వర్క్ టేకప్ చేసాం. నేను అప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పాను, అవి కొద్దిగా వర్క్ మొదలుపెట్టిన తర్వాత రూరల్లో కూడా హై స్కూల్స్ అన్నిటినీ టేకప్ చేస్తామని. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ స్కూల్కి వచ్చాం. ఎందుకంటే ఈ స్కూల్లో యాక్చువల్గా ఏంటంటే పక్కనే ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఉంది. మంచి గ్రౌండ్ ఉంది, పెద్ద దాదాపు 5 ఎకరాల స్థలం అన్నారు. స్ట్రెంత్ కూడా దాదాపు 1573 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. దీంట్లో గర్ల్స్ క్యాంపస్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఉంది, 1 to 10 హై స్కూల్ ఉంది. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు ఒక టార్గెట్ ప్రతి ఎమ్మెల్యేకి పెట్టారు, ఏ విధంగా అయితే వారు తన కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్ని డెవలప్ చేస్తున్నారు, అదేవిధంగా నేను ఫస్ట్ విఆర్ హై స్కూల్ డెవలప్ చేశాను. ఇదే విధంగా 175 కాన్స్టిట్యున్సీలో 175 స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పిల్లలకు ఉండాలని, ఆ నేపథ్యంలోనే ఫస్ట్ ఈ రూరల్లో ఉన్నటువంటి దర్గామిట్ట స్కూల్ని టేకప్ చేయడం జరిగింది. నేను అధికారులందరికీ ఒకటే చెప్పాను, 13 వరకు ఇక్కడ వాల్యుయేషన్ ఉంటుందంట, పేపర్ వాల్యుయేషన్. 13 అవుతానే 14వ తేదీ నుంచి ఏదైతే ఇన్కంప్లీట్గా బిల్డింగ్స్ ఫినిషింగ్ చేయాల్సి ఉన్నాయో 14 నుంచి వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాను. రేపు యాక్చువల్గా దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, ఈ యొక్క బిల్డింగ్స్ని స్కూల్కి డిజైన్ చేసే ఎక్స్పర్ట్స్ని నేను పంపిస్తున్నాను. వాళ్ళతో హెడ్ మాస్టర్, వాళ్ళ అధికారులు, కమిషనర్ గారు వాళ్ళందరూ కూర్చొని దానికి ఒక డిపిఆర్ ఏదైతే గిరిధిరెడ్డి గారు చేశారో ఒక చక్కటి డిపిఆర్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్, చక్కటి ప్లే గ్రౌండ్ పిల్లలకి ఉంది. దీంట్లో ప్లే గ్రౌండ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమేమి పెట్టాలా ఇవన్నీ చేసేటట్టుగా ఒక డిపిఆర్ తయారు చేస్తారు. డిపిఆర్ చేసిన తర్వాత దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ స్కూల్ని డెవలప్ చేయడానికి అన్ని విధాల ఒక 5 crores 5 కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ ఏర్పాటు చేశాను ఆల్రెడీ. ఎవరైతే ఏఎంఆర్ గారు ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్, వాళ్ళు 5 కోట్లు యాక్చువల్గా సిఎస్ఆర్ ఫండ్ కింద ఇస్తా ఉన్నారు. దాన్ని ఈ స్కూల్కి యాక్చువల్గా మ్యాప్ చేసాం. ఈ స్కూల్ని నేను ఒకటి అధికారులు చెప్పేది, కమిషనర్కి గిరిధిరెడ్డి కూడా చెప్పేది, విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా రావాలి. ఏ స్కూల్ చేసినా ఆ స్కూల్ కంటే తర్వాత స్కూల్ బెటర్గా రావాలి, అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను అధికారులు కూడా చెప్పాను, డిఓ ఎంఓ కూడా ఎడ్యుకేషన్ కూడా ఫాలో అప్, వాళ్ళకి ఓరియంటేషన్ టీచర్లకి. ఎందుకంటే స్కూల్ అంటే కేవలం క్లాస్ రూమ్లే కాదు, పిల్లలకి బోర్డు మీద పాఠాలు చెప్తూ తెలుసుకునే నాలెడ్జ్ కాకుండా కొంత ప్రాక్టికల్ చక్కటి ల్యాబ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, రోబోటిక్ ల్యాబ్ ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి డ్యాన్స్ రూమ్ ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి ఆర్ట్ అండ్ పెయింటింగ్ రూమ్ ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, ఇట్లా అన్ని ల్యాబ్స్ ఉన్నప్పుడు ఒక టీచర్ చెప్పే పాఠాలు ఇంటూ నేర్చుకోకుండా వాళ్ళతో కళ్ళతో చూస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఆ విధంగా చేసేదానికి ఏదైతే విఆర్ఐ స్కూల్ని డెవలప్ చేసే ఇంటర్నేషనల్ స్టాండ్, దానికంటే ఈ స్కూల్ని బెటర్గా ఫస్ట్ చేస్తాం. ఇది అయిన తర్వాత రూరల్లో ఉన్న స్కూల్స్ కూడా 1 by 1 టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో మిగతా స్కూల్స్ అన్నిటిని కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా చేయటం జరుగుతుంది. పిల్లలకి సైకిల్ ఇస్తామనే ఉద్దేశంతో నారాయణ గ్రూప్లో మా పిల్లలకు చెప్పాను, మీ దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు లేదా మీ ఫండ్ కావచ్చు, ఏదైనా గ్రూప్ నుంచి అంటే ఒక 3600 స్కూల్స్ 7th, 8th, 9th పిల్లలకి సిటీలో యాక్చువల్గా తెప్పించారు, రెడీగా ఉన్నాయి. అయితే రూరల్లో కూడా గిరిధిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, మాకు కూడా ఇవ్వండి సార్ అని వారు చెప్పడం జరిగింది. వెంటనే అవి కూడా ఆర్డర్ ఇచ్చాము. అవి కూడా బహుశా నేను కూడా ఒక 10 రోజుల్లో డెలివరీ అవుతాయి. అయితే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారిని అడిగాను, నేనే వస్తాను, నేనే వచ్చి పిల్లలకి వారు ఇస్తామన్నారు. బహుశా ఏప్రిల్ నెలలో వీలైనంత వరకు వారిని పిలిపించి వాళ్ళ చేతుల మీద పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, నేను హెడ్ మాస్టర్ని, టీచర్ని కోరుకునేదంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా పిల్లలు ఎవరైనా మనం చక్కగా చదువు చెప్తే
వాళ్ళు ఎంతైనా రిసీవ్ చేసుకుంటారు. మనం చదువు చెప్పే దాంట్లో, వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేసే దాంట్లో, వాళ్ళని మోటివేట్ చేసే దాంట్లో, అల్టిమేట్‌గా మోటివేట్ చేసే దాంట్లో అందుకనే మెగా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టారు. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు మెగా పేరెంట్స్ మీటింగ్స్ ఎందుకు పెట్టారంటే, ఆ మోటివేషన్ కోసం. అందువల్ల ఫైనల్‌గా హెడ్ మాస్టర్స్‌ని, టీచర్స్‌ని నేను రిక్వెస్ట్ చేసేదంటే, పిల్లల్ని బాగా మోటివేట్ చేసి పాజిటివ్‌గా తీసుకొస్తే వాళ్ళు అనుకున్న రీచ్ అవుతారు. ఆ విధంగా ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని దర్గామేట జెడ్పీ హై స్కూల్ని గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఈరోజు దీని అంతా కూడా చూడటం జరిగింది. మీకు అందరికి కూడా తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్యులు నారాయణ గారు ఇప్పటికే సిటీ నియోజకవర్గంలో దాదాపు 9 స్కూల్స్ని కూడా తీసుకుని అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండేటట్టు చేసిన ఏర్పాట్ల సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారు అమరావతి రాజధానిని ఒక ప్రత్యేక బాధ్యత తీసుకుని, రాజధాని అనేది ఎంత ప్రాముఖ్యమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అంత పెద్ద బాధ్యత అమరావతిని చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సిటీ నియోజకవర్గం కానీ రూరల్ నియోజకవర్గం పట్ల నారాయణ సార్కు ఉన్న ప్రేమ మనందరికి కూడా అర్థమవుతాం. ఇంతకు మునిపే చెప్పినారు శాసనసభ్యులు సేదిరెడ్డి గారికి, మొదటి దశగా సిటీ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ కానీ పార్కులు కానీ ఇతరితర అవసరాల మేరకు అన్నీ కూడా చేస్తున్నాం. సిటీ నియోజకవర్గంలో ఎలా చేస్తున్నానో రూరల్ నియోజకవర్గంలో కూడా అదే విధంగా స్కూల్స్ కానీ అన్నీ కూడా తీసుకుని చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దర్గామేట జెడ్పీ స్కూల్కి వచ్చి సార్ అంతా కూడా నారాయణ సార్ చూడడం జరిగింది. అధికారులకు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇక్కడ చేయాల్సిన పనులు, ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక విఆర్సి స్కూల్ కన్నా మించి ఈ స్కూల్ ఉండాలంటే ఎలా ఉండాలో కూడా దానికి సంబంధించిన డిపిఆర్ అంతా తయారు చేసుకొని ఎక్కువ టైం తీసుకోకుండా అతి త్వరలోనే ఇవన్నీ కూడా చేయాలని వారి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్న 7th to 9th అంటే 10th దాకా వచ్చిన విద్యార్థులందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సైకిళ్ళు కూడా అందిస్తున్నారు. ఎలాగైతే సిటీ నియోజకవర్గంలో అందించారో అలాగనే రూరల్ నియోజకవర్గంలో కూడా సైకిళ్ళు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గం పైన గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు అటు అభివృద్ధిలోను, అదేవిధంగా సార్కున్న ఐడియాలజీని సార్ అన్నీ కూడా కలిపి ఒక సిటీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థాయిలో ఉంచాలన్న ఆలోచనతో ఏమేమైతే అక్కడ చేస్తున్నారో స్కూల్స్ కానీ పార్కులు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కాలువలు, ఇరిగేషన్ కాలువలు అక్కడక్కడ ఆక్యుపేషన్ జరిగి భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా కూడా అందరం కూడా ఇబ్బంది పడుతున్న సంగతి మీడియా మిత్రుల నుంచి అందరికి కూడా తెలిసిన విషయం. అవి కూడా పర్సనల్గా తీసుకొని వాటికి సంబంధించిన కాలువలు వెడల్పు చేయడం, వాటన్నిటికి కూడా కాంక్రీట్ వాల్స్ కట్టించడం. నెల్లూరు నగర ప్రజలు అటు సిటీ నియోజకవర్గం కానీ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి రోడ్లైనా డ్రైన్లైనా
కాలువలైన డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని సారు గత 2 సంవత్సరాల నుంచి మరలా చెప్తున్నా, అమరావతి రాజధాని భారతదేశంలోనే ఒక అగ్రగామిగా ఉండాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో దానిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నారాయణ సారు అంత బిజీగా ఉన్నప్పటికీ ఒక నమ్మకంతో సిటీ నియోజకవర్గం ప్రజలు కానీ రూరల్ నియోజకవర్గం ప్రజలు కానీ అటు నారాయణ సార్ని కానీ సీతారెడ్డి గారిని కానీ ఏదైతే గెలిపించారో దాన్ని ఒక బాధ్యతగా భావించి సిటీ నియోజకవర్గాన్ని రూరల్ నియోజకవర్గాన్ని సమానంగా చూస్తూ అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్న గౌరవ మంత్రివర్యులు గారికి నారాయణ గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సీతారెడ్డి గారి తరఫున నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.